హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ మూర్తి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా వరకు మనకు డబ్బు సంపాదించే మైండ్ సెట్ అని అంటుంటారు. డబ్బుకి మైండ్ సెట్ కి అసలు కనెక్షన్ ఏంటిది? 100% కనెక్షన్ ఉంది. ఏంటి సార్ అది? ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గరికి రావాలి, ఎవరి దగ్గర ఉండాలి మన దగ్గర అనేది మన మైండ్ బట్టి ఉంటుంది. ఓకే. మన మైండ్ ప్రాపర్గా ఉంటే మన దగ్గరికి వస్తుంది. రెండు, మన దగ్గర నిలబడాలంటే మైండే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎకనామిస్టు చెప్పాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద 90% ఆఫ్ ద వెల్త్ రిమైన్స్ విత్ 2% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. అంటే 100కి ఇద్దరి దగ్గరే 90% సంపద ఉంది. రిమైనింగ్ 98 మంది దగ్గర ఈ 10% సంపదే పంచుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది దగ్గరే డబ్బులు వెళ్తున్నాయి. మన సమాజంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ధనవంతులు ఎంతమంది ఉన్నారు? మీరు రేషియో చెప్పగలరా? 50-50 ఉన్నారా? 60-40 అంత కూడా ఉండరు. 80-90 కూడా ఉండరు. 10% ధనవంతులు ఉంటే 90% నార్మల్ పీపుల్ ఉంటారు. ఇది ఎందుకు అవుతుందంటే మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ వల్ల వాళ్ళకి రాదు. నేను ఎంత చెప్పినా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో సిద్ధార్థ్ అనే అతను 5 కోట్లు సంపాదించాడు. ఇది అందరికీ తెలిసిన విషయం చాలా మంది. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర 5 కోట్ల చెక్కు తీసుకున్నాడు అతను. సరిగ్గా 2 సంవత్సరాలకి అతను మళ్ళీ రోడ్డు మీద పడిపోయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా చేసుకుంటాడు. ఇది పేపర్ న్యూస్, చూసుకోండి. ఏమైంది? డెవలప్ చేసుకోలేదు. లేదు అంటే ఆకర్షించగలిగాడు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మైండ్ సెట్ ప్రాబ్లం. అందుకని ఎకనామిస్టులు ఏం చెప్తారంటే, కొంతమంది కమ్యూనిస్ట్ వాదులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అందరినీ, అంటే ఆ సంపద అందరికీ సమానంగా పనిచేయాలి. అలా కొంతమందిని అడిగారు ఎకనామిస్టులని, అలా పనిచేస్తే బాగుంటుంది కదండి, సమాజం అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. నువ్వు పంచినా సరిగ్గా సంవత్సరంలో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. వీడు పేదవాడిగానే మిగిలిపోతాడు, నిలుపుకోలేడు. అంటే వినడానికి నమ్మలేని విధంగా ఉంటుందేమో కానీ ఫ్యాక్ట్, సిద్ధార్థ ఎగ్జాంపులే మనకు నిదర్శనం. పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చినా నిలుపుకోలేరు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలక్షన్లో డబ్బులు ఇస్తారు ఓటేయడానికి, సరిగ్గా ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళ పొజిషనే మారదు. అంటే 5,000-10,000కి మారిపోదు అనుకోండి, అయినా సరే వీళ్ళ పొజిషన్ తగ్గిపోదుగా. రాజకీయ నాయకులు డబ్బులు పంచడంతో రోడ్డు మీద పడిపోయిన రాజకీయ నాయకులను చూపించగలరా మీరు? ఎప్పుడు అవుతావు. వాడు మళ్ళీ అంతకంటే ఎక్కువ సంపాదించుకుంటాడు. అంటే ఎలాగనేది చర్చ మనకు అవసరం లేదు. డబ్బు గురించి మాట్లాడుతుంది. కాబట్టి ధనవంతుడు ఆ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు రిచ్గానే ఉంటారు. ఈ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చినా వాళ్ళు నిలుపుకోలేరు, మళ్ళీ జారిపోతూ ఉంటారు. కాబట్టి పూర్గా మిగిలిపోతూ ఉంటారు. ఇక్కడ డబ్బు సంపాదించాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి. థింక్ అండ్ గ్రో రిచ్, మిలియనీర్ మైండ్ సెట్, ఈ పుస్తకాలన్నీ చెప్పే సారాంశం ఏంటంటే, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఈ పుస్తకాల సారాంశం ఏంటంటే, మీరు డబ్బు సంపాదించాలంటే మీ మైండ్ సెట్ మార్చుకోండి. ధనవంతుల యొక్క మైండ్ సెట్ ఒకటి ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ధనవంతులు అవుతారు. అది కాకుండా మీరు గుడ్డిగా ఎంత కష్టపడినా డబ్బు రాదు, వచ్చినా నిలబడదు. థ్యాంక్ యూ సో మచ్.